శుభ సందేశ మహాసభలోని మొదటి రాత్రి కూడికలో దేవుని బిడ్డలైన మీ అందరితో కలిసి ఆ సర్వోన్నతుడి యొక్క దేవుని మాటను పంచుకోవడానికి తరుణం ఇచ్చిన త్రియేక దేవునికి మొదటగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవజనులు, సహోదరులు, స్థానిక సంఘ కాపరి గారు సుధీర్ కుమారయ్య గారికి, వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రభు పేరిట శుభాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. అలాగనే నా ముందు క్లుప్తముగా విశేషమైనటువంటి వాక్య భాగాన్ని చాలా బ్రీఫ్గా అందించినటువంటి అయ్యగారికి కూడా ప్రత్యేకమైన శుభాలు. అలాగనే వేదిక మీద ఉన్నటువంటి ప్రియులు, ఆప్తులు, కొలిపర పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అయ్య గారు జైపాల్ అయ్య గారికి ప్రత్యేకమైన శుభాలు, వందనాలు. అలాగే స్థానిక సంఘ పెద్దలందరికీ, స్త్రీల సమాజం వారికి, అలాగే ఇక గ్రామంలో ఉన్న ఇతర సంఘాలు, సహవాసాలు, సంఘ సేవకులందరికీ కూడా ప్రభు యొక్క పరిశుద్ధ నామములో శుభాలు. చక్కటి వాయిద్య సహకారం అందించిన బ్రదర్స్కి, సౌండ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్న బిడ్డలకు, యవనస్తులకు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు, చిన్న బిడ్డలకు ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ అలా అందరికీ శుభాలు. పరిశుద్ధ పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని విశ్లేషణ చేసుకున్నాం. పరిశుద్ధ పౌలయ్య గారు తిమోతి అనబడిన తన శిష్యుడు అయ్యగారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుని దాన్ని విశ్లేషణ చేసుకున్నాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. చదివే వారికి కూడా దయచేసి నిర్వాహకులు ఒక మౌత్ ఇవ్వాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నారు. ఇక్కడ పరిశుద్ధ పౌలయ్య గారు ఆనాడు తన శిష్యుడైనటువంటి తిమోతి అయ్య గారితో అంటూ ఉన్నాడు, ఈనాడు ఈ మాట సార్వత్రిక సంఘానికి మాత్రమే కాక మనుషులందరికీ వర్తించేటువంటి మాట. మేము భక్తులము అని చెప్పుకునే వారందరికీ కూడా వర్తించేటువంటి మాట. ఇక్కడ పరిశుద్ధ పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై చెప్తూ ఉన్నటువంటి సత్యమైన యథార్థమైన విషయం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మరణ చెప్తున్నాను, ఇది సంఘాన్ని ఉద్దేశించి మాత్రమే ఈ మాట ఆయన చెప్పలేదు, కానీ సార్వత్రిక సంఘంతో పాటుగా సమస్త మానవ కోటికి వర్తిస్తుంది ఈ యొక్క మాట. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఎందుకని? సమస్త మానవులకి ఎలా వర్తిస్తుంది? ఈ మాటని మీతో విశ్లేషణ చేయడానికి ముందు నేను చెప్పేది ఏంటంటే, మీకు బోధ చేయడానికి నేను రాలేదు. విచ్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ది గాడ్ ఆఫ్ ఆల్మైటీ, ద సేమ్ షేర్ అమాంగ్ దిస్ నైట్ దిస్ కాంగ్రిగేషన్. కేవలం మీతో నేను షేర్ చేసుకునేందుకు, నా అంతరంగంలో ప్రభు ఉంచిన సందేశాన్ని మీతో పంచుకోవడానికే వచ్చాను తప్ప మీకు బోధ చేయడానికి రాలా. ఎందుకంటే అందరూ భక్తులే. ఈ రోజున ప్రపంచం నిండా ఆస్తికులు ఎక్కువ, నాస్తికులు ఎక్కువ అనే ప్రశ్న వేస్తే, ఆస్తికులు అంటే దేవుడు ఉన్నాడు, దెయ్యం ఉంది, స్వర్గం ఉంది, నరకం ఉంది అని ఒప్పుకునే వర్గపు ప్రజలు ఆస్తికులు. దేవుడు లేడు, దెయ్యము లేదు, ఓన్లీ దేర్ ఈజ్ ఓన్లీ బిగ్ బ్యాంగ్ థియరీ అని సైన్స్ మాత్రమే ఉంది,
దేవుడు లేడు అని చెప్పేటువంటి వర్గము నాస్తికులు. ఇప్పుడు ఎవరు ఎక్కువ ఉన్నారు ఈ యొక్క ప్రపంచంలో అంటే, దేవుడు ఉన్నాడు అని ఒప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, భక్తి చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, చర్చిలకు వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆయా విధానాలను బట్టి వారి వారి యొక్క పద్ధతులను బట్టి భక్తి చేసేవాళ్ళు పెచ్చుగా ఉన్నారు. అయితే విచిత్రం ఏంటో తెలుసా, అందరూ శ్రీ వైష్ణవులే, రొయ్యల గంప మాయమైంది అన్నారంట వెనకడికి. అంటే దాని అర్థం అందరూ శాకాహారులే, కానీ రొయ్యల గంప మాయమైపోయింది. ఒక తల్లి మంచి ఎండవేళ రొయ్యలు అమ్ముకుంటా ఒక గ్రామంలో వెళుతా ఉంది. ఎండ కలిసిపోయింది, ప్రాణం సొమ్మసిల్లింది. తెచ్చుకున్న ఆహారం ఏదో తింది, ఆ అరుగు కనబడితే అరుగు మీద సేద తీరుదాం అనుకుంది ఆ తల్లి. కానీ ఎంతలో ఆవిడకు సందేహం వచ్చింది, వద్దొద్దు, ఈ వీధిలో అందరూ మాంసాహారులే, ఈ వీధిలో నేను కళ్ళు మూసి నిద్రపోతే ఎవరైనా నా పుట్టలో ఉన్న రొయ్యలన్నీ తస్కరిస్తారేమో, దొంగిలిస్తారేమో, ఒక పెద్ద సందేహం వచ్చింది ఆ తల్లికి. వెంటనే ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది. ఆ తల్లి పక్క 2 వీధుల అవతల శాకాహారుల వీధి ఉంది, అక్కడ అందరూ శాకాహారమే, ఎవరు మాంసాహారం తీసుకోరని నాకు తెలిసింది. కాబట్టి నేను అక్కడ కాసేపు సేద తీరుతాను, విశ్రాంతి తీసుకుంటానని ఆ తల్లి ఆ శాకాహారుల వీధిలోకి వెళ్ళి అక్కడున్న అరుగు మీద శుభ్రంగా కాసేపు విశ్రమించింది. మంచి నిద్ర పట్టిందేమో, బాగా పడుకుంది, లేచింది. చిత్రం చూస్తే గంప ఉంది, గంపలో రొయ్యలు లేవు. ఇది నేను మిమ్మల్ని నవ్వించడానికి చెప్పలేదు, కానీ ప్రపంచం నిండా భక్తులే, లుకలుకలుకలాడుతున్నారు భక్తులు. దేవాలయాలు ఖాళీ ఉండటం లేదు, చర్చీలు ఖాళీ ఉండటం లేదు, మసీదులు ఖాళీ ఉండటం లేదు. సందుకి 4 చర్చిలు వెలుస్తున్నాయి, సందుకి 4 మసీదులు వెలుస్తున్నాయి, అనేక ప్రార్థనా మందిరాలు వెలుస్తున్నాయి. కానీ అందరూ భక్తులే. అందరూ భక్తులైనప్పుడు ప్రపంచంలో శాంతి సమాధానం ఉండాలి అంటారా, నశించిపోవాలి అంటారా? రేపు చెప్తారా? నేను రేపు ఉన్నాను. అందరూ భక్తులైనప్పుడు ప్రపంచం నిండా భక్తులే. ఎవ్రీవన్ దట్ దే ఫీల్ వెరీ డివోషన్. అందరూ భక్తులే, కుల మత వర్గ లింగ వివక్షత లేకుండా అందరూ భక్తి చేస్తున్నారు. ఊహ తెలిసిన దగ్గర నుంచి భక్తి చేస్తున్నారు, చనిపోయేదాకా భక్తి చేస్తున్నారు. అందరూ భక్తులే, ప్రపంచం నిండా భక్తులు ఉన్నారు. దేవుడు ఉన్నాడని ఒప్పుకున్న వాళ్ళే ఉన్నారు. కానీ విచిత్రం ఏంటంటే ప్రపంచంలో సమాధానం లేదు, ప్రపంచంలో శాంతి లేదు. బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంటికి క్షేమంగా వస్తాడన్నటువంటి గ్యారంటీ లేదు. అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోతున్నాయి. మనందరూ భక్తులేగా. మీరు గమనించాలి, అందరూ భక్తులే, అందరూ శాకాహారులే, కానీ ఏం మాయమైంది? రొయ్యల గంప మాయమైంది అన్నట్టుగా. that it was a parable around this congregation. I submit like that. ఉపమానరీతిగా చెప్పాను అంతే, మిమ్మల్ని నవ్వించడానికి నేను రాలేదు. అందరూ భక్తులే, కానీ కుటుంబ వ్యవస్థలో సమాధానం లేదు, సంఘ రాజ్యాలలో సమాధానం లేదు, గ్రామ రాజ్యంలో సమాధానం లేదు. అందరూ భక్తులే. మళ్ళీ అంటే భక్తి మంచిదే, కానీ భక్తిలో ఏదో తేడా ఉంది. పరిశుద్ధ పౌలు మెన్షన్ చేసిన, పొందుపరిచిన అంశం అది. అందరూ భక్తులే, కానీ ఉండాల్సిన సమాధానం లేదే. మీకు ఇంకో విషయం తెలుసో లేదో, ప్రపంచంలో ఈ అత్యాచారాలు, అసాంఘిక కార్యక్రమాలు లేదా ఉగ్రవాద చర్యలు అంటున్నారు కదా ఇప్పుడు, ఇవన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయో మీకు తెలుసా? అంతరిక్షం నుంచి వచ్చిన దొంగల వల్ల జరుగుతున్నాయా? మావోయిస్టులు కానీ, వ్యభిచారులు కానీ, దొంగలు అనబడిన వారు కానీ, అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్న వారు అనబడిన వారు కానీ అంతరిక్షం నుంచి ఏమైనా దిగుమతి చేయబడుతున్నారా? లేదుగా.
మన మధ్యలోంచే కొందరు దొంగలు అవుతున్నారు, మన మధ్యలోంచే కొందరు వ్యభిచారులు అవుతున్నారు, మన మధ్యలోంచే కొంతమంది ఉగ్రవాదులు అవుతున్నారు, మన మధ్యలోంచే కొంతమంది అసాంఘిక కార్యక్రమాలకు తెగించేవారుగా ఉంటూ ఉన్నారు. అందరూ భక్తులే. ఈ స్థలం మాది, ఇక్కడ మేము మందిరం మేమే కట్టాలి. లేదు లేదు, ఈ స్థలం మాది, ఇక్కడ మేము మసీదు కట్టాలి. లేదు లేదు, ఈ స్థలం మాది, మేము ఇక్కడ దేవాలయం కట్టాలి. ఎవరి మధ్య గొడవ మొదలవుతోంది? ప్రపంచ మానవ జాతి చరిత్ర చూస్తే భక్తుల వలన మాత్రమే గొడవలు మొదలవుతున్నాయి. అలాగే నేను భక్తులను అంటున్నాను, భక్తిని అనటంలేదు. కొంచెం దెర్ ఈస్ అ సిమిలర్ డిఫరెన్స్ బిట్వీన్ డివోషన్ అండ్ డివోటీస్. భక్తికి భక్తులకి మధ్య తేడా ఉంది. నువ్వు భక్తి చేయటం మంచిదే, నేను భక్తి చేయాలి, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తోంది సంతుష్టి సహితమైన సంతోషముతో కూడుకున్నటువంటి భక్తి చేసినప్పుడు కుటుంబ వ్యవస్థలో సమాధానం, సంఘ రాజ్యాలలో సమాధానం, గ్రామ రాజ్యాలలో సమాధానం. కానీ క్రమశిక్షణ లేని భక్తి, క్రమశిక్షణ లేని పరిచర్య, క్రమశిక్షణ లేనటువంటి నైతిక విలువలు లేనటువంటి రాజకీయ వ్యవస్థ ఉన్నంత కాలమో మానవ జాతి మనుగడ అశాంతితో, అసమాధానముతో. ఇదిగో ఇందాక అయ్యగారు చెప్పినట్లుగా జస్ట్ వీ వాంట్ ఎగ్జిబిట్ అవర్ సెల్ఫ్ బట్ దెర్ ఈస్ నో స్పిరిట్. మనల్ని మనం ప్రదర్శించుకునే వాళ్ళంగానే మిగిలిపోతామే తప్ప దేవుడి చిత్తాన్ని గుర్తించే వాళ్ళగా మనం ఎప్పటికీ ఉండలేము. భక్తులే, అందరూ భక్తులే. మరణ చెప్తున్నాను, అసాంఘిక కార్యక్రమాలకి గొడవలకి ఎవరు కారణం అని చెప్పాను? నేను భక్తులు అని చెప్పా, భక్తి అని చెప్పట్లా, భక్తులు. మీరు అనుకోవచ్చు, ఈ పాస్టర్ గారు మైకు చేతితో పట్టుకున్నాక ఒకవేళ మైకం కానీ కమ్మిందా, భక్తుల వలన ప్రపంచం చెడిపోయింది అంటాడేంటి అని మీరు అనుకోవచ్చు. బైబిల్ను దాటి నేను చెప్పట్లా, బైబిల్లో ఆధారం ఉంది ప్రియమైన వారలారా. బయట ఆధారం చెప్పాను. ఒక స్థలం కొరకు ఇక్కడ మేము మా ప్రార్థనా మందిరాన్ని మాత్రమే కట్టాలి అని మొదటి ప్రపంచ యుద్ధము దాని వల్లే జరిగింది. ఇక్కడ మేము మాత్రమే మా యొక్క ప్రార్థనా స్థలాన్ని కట్టాలని రెండవ ప్రపంచ యుద్ధము దాని వల్లే జరిగింది. ఇక్కడ మా మందిరం కట్టి తీరాలని రెండు వర్గాలు రేపటి దినాన మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధపడుతున్నాయి. ఇది మీరు గమనించాలి. మానవ జాతి చరిత్రలో భక్తుల వలన వచ్చిన ఉపద్రవం నాస్తికుల వలన రాలేదు. దేవుడు లేడు అని చెప్పబడినటువంటి నాస్తికుల వలన ప్రపంచానికి ప్రమాదం లేదు. కానీ దేవుడు ఉన్నాడని చెప్పుకుంటూ దేవుడిని ఆరాధిస్తున్నామని ఒప్పుకుంటూ ఉన్నటువంటి ప్రజల వలన, ఆస్తికులు అనబడినటువంటి వారి వలన మాత్రమే ప్రపంచానికి పెను ప్రమాదం పొంచి ఉన్నది. అకార్డింగ్ స్క్రిప్చర్ ఆల్సో. ఇప్పుడు చూద్దాం, ఆదికాండము 4వ అధ్యాయం చూస్తే, ఆదికాండము గ్రంథము 4వ అధ్యాయంలో ఇద్దరు భక్తులు కనబడుతున్నారు. అక్కడ వాళ్ళిద్దరు అన్నదమ్ములుగా ఉన్నారు. మనకి తెలిసిన విషయాలే, నేను కొత్తవేమీ మీకు బోధించట్లా. మీరందరూ ముదురు గింజలేనా నాకు తెలుసు. ఈ ముదురు గింజలు అనే పదం కూడా మార్కు సువార్తలో ఉంది. నేను నా యొక్క సొంత జ్ఞానం ఏమీ చెప్పట్లా. ముదురు గింజలు మొదటగా దేవదూతలు ఏం కోసుకుంటారంటారు? అక్కడ ముదురు గింజలను కోసుకుంటారు. అంటే పాలు బాగా పట్టి, వాక్యం అనే పాలు బాగా పట్టి ముదురుతారు చూసారా, వాళ్ళు ముదురు గింజలు. అందుకని అపార్థం చేసుకోకండి. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు ఆదికాండం 4వ అధ్యాయంలో చూసినట్లయితే, పర్లేదు బ్రదర్, దానిపైన అది మన పని. ఆదికాండం 4వ అధ్యాయంలో చూస్తే ఇద్దరు భక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. పెద్దవాడి పేరు కయీను, రెండో వాడి పేరు హేబేలు. ప్రియమైన ఆత్మబంధువులారా గమనించండి, దేవునికి మొదటగా అర్పణ తెచ్చింది ఎవరు? హేబేలా, కయీనా? కయీను అర్పణ తెచ్చాడు. తను వ్యవసాయకుడుగా ఉన్నాడు, వ్యవసాయదారుడుగా ఉన్నాడు. కయీను తను పండించిన పంటలో కొంత ధాన్యాన్ని దేవుడికి మొదటగా అర్పణ తెచ్చిన వ్యక్తి. అకార్డింగ్ స్క్రిప్చర్ ఆఫ్ బైబిల్, ది ఫస్ట్ డివోటీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ నేమ్డ్ మిస్టర్ కయీన్. లేఖనానుసారంగా మొదటి భక్తుడు ఎవరయ్యా? ఇప్పుడు కయీను అర్పణ తెచ్చాడు దేవుడికి, భక్తి చేశాడు. అది ఏ రకమైన భక్తి అనేది తర్వాత సంగతి. గమనించండి, అర్పణ తెచ్చాడంటే భక్తి ఉండి తెచ్చాడా? కయీను భక్తి లేకుండా తెచ్చాడా? భక్తి ఉన్నది. కయీనుకి భక్తి ఉన్నది.
అర్పణ తెచ్చాడు, దాన్ని తీసుకొచ్చాడు. నెక్స్ట్ తమ్ముడు వచ్చాడు హేబేలు. ఆయన ఏం తెచ్చాడు? ఆయన తను మేపుతున్న గొర్రెలలో బాగా కొవ్విన దాన్ని తీసుకొచ్చాడు. అక్కడ రాయబడి ఉన్న మాట, దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించెను, దేవుడు కయీనును అతని అర్పణను పక్కన పెట్టాను. కయీనికి బాగా కోపం వచ్చింది, చాలా బాగా కోపం వచ్చింది. చిన్నబుచ్చుకున్నాడు, ఈ దేవుడు నన్ను పక్కన పెట్టాడు, నేను తీసుకొచ్చిన అర్పణ పక్కన పెట్టాడు. ఈ పాస్టర్ గారు వాళ్ళ ఇంటికే గృహ దర్శనానికి వెళ్తున్నాడు, మా ఇంటికి గృహ దర్శనానికి రావట్లా. ఆ జీన్స్ ఇంకా చావలా, ఆ జన్యుక్రమం ఇంకా చావాలా, గమనించాలి. కయ్యనికి కోపం వచ్చింది. ఏం చేశాడు? భక్తి చేశాడా లేదా అనేది ముఖ్యం. అతడు ఏ రకమైన భక్తి చేశాడు అనేది నేను ప్రస్తావించట్లేదు, కానీ అతడు భక్తి చేశాడు. కయ్యను భక్తి. తమ్ముడితో మాట్లాడాడు, పొలంలో తీసుకెళ్లాడు, తమ్ముడైన హేబేలుని చంపేశాడు. ఇప్పుడు ఉపద్రవం ఎవరి వల్ల వచ్చింది? లేఖనానుసారంగా కూడా ప్రపంచంలో చెప్పండి. ఇందాక లోక సంబంధమైనటువంటి బాహ్య సంబంధమైన ఉపమానం చూసుకున్నా గొడవలు జరుగుతున్నాయి. ఎవరి మధ్య జరుగుతున్నాయి? మేము గొప్ప అంటే మేము గొప్ప, మా సిద్ధాంతం గొప్ప అంటే మా సిద్ధాంతం గొప్ప. అందుకే ప్రభు అన్నాడు, ఒరే పిచ్చివాడలారా, సిద్ధాంతాల మీద పడి రాద్ధాంతాలు ఎందుకు చేసుకుంటారు? సత్యము ఏమంటున్నాడు ప్రభు? నేను సత్యము గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను. సిద్ధాంతాల గురించి ఆయన సాక్ష్యం ఇవ్వడానికి పంపబడిన దేవుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను జీవ కిరీటముగా వేసేను, నీ శిరస్సు మీద జీవ కిరీటముగా వేసేను. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. హల్లెలూయా, హల్లెలూయా. సావుగోతిలో పడేవాళ్ళు ఎవరో తెలుసా? ఇప్పుడు నరకాగ్ని గురించి అది మెన్షన్ పొందుపరచబడి ఉన్న లేఖన భాగం కావచ్చు. అయితే సావుగోతిలో పడేది ఎక్కువగా భక్తులే. అది విచిత్రం. భక్తి లేని వాళ్ళ గురించి మనం చెప్పుకోవట్లా. భక్తుల వలన మాత్రమే ఈ ప్రపంచానికి తిప్పలు వస్తున్నాయి. కుటుంబ వ్యవస్థల్లో కూడా గొడవలు వస్తున్నాయి. ఎవరి వల్ల? భక్తుల వలన కూడా. కయీను హేబేలు ఇద్దరు భక్తులే, ఇద్దరు భక్తి చేశారు. కయీను మొదటి భక్తుడు, అర్పణ తీసుకొచ్చాడు, తమ్ముడు తెచ్చాడు. తమ్ముడు మీద కోపం వచ్చింది దేవుడి యొక్క చర్యను బట్టి, తమ్ముడిని చంపేశాడు. ఎవరతను? తమ్ముడిని చంపిన మొదటి హత్య చేసిన వ్యక్తి ఎవరు? కయీను, భక్తుడు. అందుకని ఆధారం చూపించాను. ప్రియమైన వాళ్ళరా, భక్తి చేయటం తప్పని నేను అంటల్లా, పరిశుద్ధ గ్రంథం అంటల్లా. బైబిల్ అంటోంది నువ్వు భక్తి చేస్తున్నావు, మంచిదే. కానీ భక్తి ఎలా ఉండాలి? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. యెహోవా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. ప్లీజ్ కొంచెం సహకరిస్తే వాక్యం అర్థమవుతుంది. ప్లీజ్, బోధించడానికి నేను రాలా, పంచుకోవడానికే వచ్చాను. ఇప్పుడు కయీను హేబేలు ఇద్దరు భక్తులే. భక్తి భక్తుడు వలన వచ్చిందా, నాస్తికుడు వలన వచ్చిందా లోకంలోకి హత్య? భక్తుడు కయీను. అది ఏ రకమైన భక్తి అనేది? దట్ ఇట్ వాజ్ లేటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ హీ వాజ్ ఎ ఫస్ట్ డివోటీ అకార్డింగ్ బైబిల్. మొదటగా దేవుని దగ్గరికి అర్పణ తెచ్చాడు, ధాన్యాన్ని. తమ్ముడిని చంపేశాడు. భక్తుడి వలన మాత్రమే ప్రపంచానికి ప్రమాదం పొంచి ఉన్నది లేఖనాన్ని బట్టి కూడా. అలానే భక్తి చేయడం తప్పని నేను అంటల్లా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ. అపార్థం చేసుకోకుండా బహు జాగ్రత్తగా విన్నాం. మొదటి భక్తుడు కయ్యను. ఆ భక్తుడి వలన ఏమొచ్చింది లోకంలోకి? హత్య. కుటుంబాల్లో కూడా భక్తుల వలనే. మీరు గమనించారో లేదో? నువ్వు చర్చికి రావట్లేదు కాబట్టి పిల్లాడు తప్పాడు అనే అమ్మ ఉంటుంది. గొడవ. దేనికి గొడవ? లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి కింది వచనాలు చూస్తే
అక్కడ కూడా ఇద్దరు భక్తులు కనబడతారు. లూకా శుభవర్తమానం 10వ అధ్యాయం 38 వచనం నుండి చూస్తే కనుక, అంతటి వారు ప్రయాణమై పోచుండగా యేసు వారు ఆయన టీము ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. ఆయన ప్రభు అయిన యేసు వారు ఒక గ్రామంలో ప్రవేశించడం తటస్థించింది. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. యేసయ్యని మార్తా అను స్త్రీ ఇంట చేర్చుకుంది. మీ అందరికీ తెలుసా? చాలా సిస్టర్, థ్యాంక్ యూ. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని నేనే చెప్తాను. చెప్పాక మీకు అర్థమైపోతుంది, మీరు ముద్రీకరించరు. ఇద్దరున్నారు ఆ ఇంట్లో భక్తులు. మొదటి ఆవిడ పేరు మార్తమ్మ గారు, రెండో ఆవిడ పేరు మరియమ్మ గారు. ఇప్పుడు మొదట అసలు యేసుని ఇంట్లోకి ఆహ్వానించింది ఎవరు? మరియమ్మ ఏమో ఆహ్వానించలా. మార్తమ్మ తన మానాన్న తాను దేవుని రాజ్య సువార్తలు వ్యాప్తి చేసుకుంటూ తన టీం వాళ్ళతో కలిసి, తన ఆది అపోస్తలతో కలిసి వెళ్ళిపోతున్నటువంటి యేసు వారిని ఆపి, అయ్యా రండి మా ఇంట్లో కూడిక పెట్టండి, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఆహ్వానించింది ఎవరు? మార్తమ్మ. మరియమ్మ కాదు, మార్తమ్మ. భక్తురాలా కాదా? ఇంట్లోకి యేసును ఆహ్వానించి ప్రార్థన కూడిక పెట్టమందంటే భక్తురాలు అందామా, నాస్తికురాలు అందామా? భక్తురాలు. రైట్. ఇంట్లో ఇంకో ఆవిడ ఉంది, మరియమ్మ. ఇంతలో మరియమ్మ గురించి లేఖనం చెప్తోంది, మరియమ్మ యేసు పాదముల యొద్ద కూర్చుని యేసు వారు చెప్పేటువంటి బోధ జాగ్రత్తగా ఉంటుంది మరియమ్మ. ఇంతలో సొర వచ్చేసింది. ఎవరో? మార్తమ్మ. దులిపేసింది. ఎవరిని దులిపేసింది? మార్తమ్మ. మీకు తెలుసుగా, మనం కూడా దులుపుతా ఉంటాం ఇంట్లో. బూజుల సంగతి కాదు నేను చెప్పేది. ఎవరిని దులుపుతాం? నీ వల్లే పిల్లాడు తప్పాడయ్యా, నీ వల్లే. ఆదాము కూడా అదే అన్నాడుగా, నేను పర్ఫెక్ట్, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీలోనే ఉంది డిఫెక్ట్. ఏమన్నాడు ఆదాము? ఏనాయనా ఆదామా, ఎక్కడున్నావు? భయపడి దాక్కున్నావా? అవును, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నాను డాడీ. తినద్దన్న పండు తిన్నావా? ఏం చేయాలి ఆదాము? అమాంతం కాళ్ళ మీద పడిపోయి బుద్ధి తక్కువైపోయి, నిజమే నాన్న, నువ్వు చెప్పిన ఆజ్ఞని నేను అతిక్రమించి నువ్వు ఏది తినద్దా అన్నావో అదే తిన్నాను నాన్న, నన్ను క్షమించు అంటే ఎంత బాగుండేదో. ఈ రాత్రి మీరు విసురుకుంటే ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఉండేది కాదేమో, ఐ థింక్. అండ్ కానీ అలా ఆదాము ఏమంటున్నాడు? నీ వల్లే, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీ వల్ల నేను ఈ పరిస్థితిలో వచ్చేసాను. నేను పర్ఫెక్ట్, నువ్వు నాకు ఇచ్చిన స్త్రీలోనే ఉంది అసలు డిఫెక్ట్. నేరారోపణ చేసే స్వభావం ఈనాటికి ఇంకా జన్యులోపం నుంచి మనం బయటపడలా. ఎవరో భక్తులం, చర్చిలకి వెళ్ళేవాళ్ళం. అవునంటారా కాదంటారా? మీ వల్లే, మీరంటే మీరు. రేగా త్వర పడకు, ఓచుకో కోపి గోడు చెందును, ఓచుకో. రేగా త్వర పడకు, ఓచుకో కోపి గోడు చెందును, ఓచుకో. నీ కన్యాయమైనను కన్నులెర్రా చేయకు, నీ కన్యాయమైనను కన్నులెర్రా చేయకు, శాంతముందు మెప్పుడు, ఓచుకో. శాంతముందు మెప్పుడు, ఓచుకో. రేగా త్వర పడకు, ఓచుకో కోపి గోడు చెందును, ఓచుకో. హల్లెలూయా. లోకంలో గొడవలకి కారణం భక్తి అనటంలో భక్తులు, కుటుంబ వ్యవస్థలో గొడవలకి కారణం భక్తి అనటంలో భక్తులు. ఉదాహరణకి మార్తమ్మ, మరియమ్మ. చెర వచ్చేసింది. మరి చేతిలో గరిటితో వచ్చిందో చీపురుతో వచ్చిందో కానీ ఆ తల్లి అంటోంది, దులిపేసింది. ఎవరిని దేవుడని అంగీకరించిందో, ఎవరిని చనిపోయిన వాడని కూడా లేపగలిగిన దమ్మున్నవాడు అని అంగీకరించిందో,
ఎవరు తన ఇంట్లోకి వచ్చి ప్రార్థనా కూడిక పెడితే తనకు ఆశీర్వాదం అని నిర్ణయం తీసుకుందో ఆ యేసు ఇంటిలోకి వచ్చినప్పుడు మొదటగా దులిపింది ఎవరిని? చెప్పండి, ఎవరిని దులిపింది? చెల్లైనా యేసు వారినా? యేసు వారితో అంటుంది మార్తమ్మ, ఏమయ్యా నా చెల్లెలంటే సంటిది, దానికి తెలియకపోతే తెలియకపోయింది, నీ బుద్ధి ఏమైంది? నువ్వు మా చెల్లెలు కలిసి కబుర్లు చెప్పుకుంటారా? నేను వింటడి చాకరీ చేస్తున్నా. తొందరపాటు వచ్చింది. దేని వలన వచ్చింది? భక్తి వలన వచ్చిందా, పని వలన వచ్చిందా? విస్తారమైన పని పెట్టుకున్నట చేత తల్లికి ఏమొచ్చింది? తొందర వచ్చింది. భక్తురాలే ఇంట్లోకి పిలిచింది, కూడిక పెట్టమంది, వందనాలు చెప్పుకుంటుంది, కాను కూడా సిద్ధం చేసుకుంది. కొంతమంది తల్లులు చేస్తూ ఉంటారు, ప్రియులు. ఓ పక్కన పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటారు, తాళం చేతులు మాట వినపడతా ఉంటుంది. 10 రూపాయలు ఎంత తీసావా? దేనికి? ఇప్పుడు ఈయన పంపించాలి కానికి ఇచ్చి. అసలు ఆయన మన కోసం దీవెనిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత సంగతి ముందు ఈయన పంపించాలి. భక్తులు ఎవరి వల్ల వచ్చింది? కొంపకి తెప్పలో భక్తుల వల్లనే. మీరు గమనించాలి, మన కుటుంబ వ్యవస్థలో కూడా సమాధానం లేదా? మరి నువ్వు భక్తుడివేగా, చర్చికి వెళ్తున్నారుగా, పాటలు పాడుతున్నారుగా, నేను పాస్టర్గా ఉంటున్నాగా. ప్రభువు క్షమించాలి, నేను ఎవరిని ఎత్తి పట్టట్లేదు, కానీ మనం చేసే భక్తి విధానంలో ఏదో తేడా ఉంది. అది పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. రాత్రి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భక్తులమే, కానీ సరైనటువంటి క్రమశిక్షణలో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాలలో చూస్తే అక్కడ కొంతమంది అంటున్నారు యేసుతో, యేసు నీ నామమున మేము ప్రవచనాలు చెప్పలేదా? మీ నామమున మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? కాస్త జ్ఞాపకం చేసుకోవయ్యా, మమ్మల్ని లోపలికి రాని. ఎవరు వాళ్ళు? కృపావరాలు కలిగినటువంటి దైవజనులు అనబడిన వారు. దైవజనులు అంటే ఎవరు చెప్పండి? దైవజనులు అంటే ఎవరు? పాస్టర్ గారులా? కాదు, బైబిల్ అలా ఎక్కడా చెప్పలా. దేవునిని కలిగి ఉన్న జనులు ఎవరైతే ఉన్నారో దోస్ ఫెలోస్ ఆర్ కాల్డ్ దైవజనులు. అందుకే పేతురయ్య గారు అన్నాడు, మీరు రాజులైన యాజక సమూహం. ప్రైజ్ టు ది గాడ్. హల్లెలూయా. మేము సంఘ సేవకులం అంతే. జస్ట్ మాదిరి చూపడానికి నిలబడ్డామే తప్ప మేము మీలాంటి మనుషులమే. మాదిరి చూపడానికే ఫాదరి దర్శనం. ప్రైజ్ టు ది గాడ్. హల్లెలూయా. గమనించండి, వాళ్ళు అంటున్నారు, యేసు నీ నామమును మేము ప్రవచనాలు చెప్పాం, కాస్త జ్ఞాపకం చేసుకో. యేసు నీ నామమును మేము దెయ్యాలను వెళ్ళగొట్టాం. ప్రభు అంటున్నాడు, ఏమన్నాడు? అక్రమము చేయువారులారా, మీరెవరో నాకు తెలియదు, మీరు బయటికి. అంటే దేవుడు కోరుకునేది ఏంటి ఇప్పుడు చెప్పండి? ఎంత బాగా మనం పాటలు పాడతామో అని ప్రభు చూస్తాడంటారా? నేను ఎంత బాగా ప్రసంగం చేస్తాడనేది ప్రభు తన యొక్క పరిధిలో తీసుకుంటాడు అనుకుంటున్నారా? లేదు. క్రమశిక్షణ. దేని చూస్తున్నాడు? క్రమశిక్షణ. డిసిప్లిన్ ఈజ్ ది ఫస్ట్ క్వాలిఫికేషన్ టు ఎవ్రీ డివోటీ అకార్డింగ్ బైబిల్. ప్రైజ్ టు ది గాడ్. హల్లెలూయా. క్రమశిక్షణ లేని భక్తి, క్రమశిక్షణ లేని పరిచర్యలు, నైతిక విలువలు లేని స్థితిలో నేటి సార్వత్రిక క్రైస్తవ సంఘము ఉంది అని చెప్పటం సత్య దూరము కాని విషయము అని చెప్పటానికి నేను విచారపడుతున్నాను. అందరూ భక్తులే కానీ ఏం మాయమైపోయింది? అందరూ శాఖారులే, రొయ్యల కంప మాయమైపోయింది. అందరూ భక్తులే కానీ సమాధానం ఉందా? శాంతి ఉందా? కుటుంబ వ్యవస్థ అయినా, సహవాసాల్లోనైనా, సంఘ రాజ్యంలోనైనా, గ్రామ రాజ్యంలోనైనా శాంతి లేదు, సమాధానం లేదు. బికాస్ ఆఫ్ భక్తిని నేను అంటలా. భక్తి చేసే విధానము, భక్తుల యొక్క క్రమశిక్షణ రాహిత్యము వలన సంఘాలలో గొడవలు, గ్రామాలలో గొడవలు, కుటుంబాలలో గొడవలు. భక్తులే. నేను ఒక ప్యారిష్ చేసి వచ్చాను, గమనించండి జరిగిన యథార్థ సంఘటన. ఆ ప్యారిష్ లో నేను వెళ్ళిన మొదటి రోజు, నేను ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు, పాస్టర్ గారు నెత్తి మీద ఫ్యాన్ కేసు చూశాను. అక్కడ ఒక్కొక్క రెక్క మీద ఒక్కొక్క పేరు రాసింది. 2 రెక్కలే ఉన్నాయి. దానికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉంటాయి?
నేను చెప్పేది జగనన్న గారి ఫ్యాన్ గురించి కాదండి, మన ఇళ్లలో ఉన్న ఫ్యాన్ గురించి. తొందరపడతారేమో, జాగ్రత్త సుమా. ఫ్యాన్కి 2-3 రెక్కలు ఉండాలి, కానీ నా నెత్తి మీద ఉన్న దానికి 2 రెక్కలే ఉన్నాయి. అది పాస్టర్ గారు కూర్చుని ప్లేసులో 2 రెక్కలతోనే తన పని తను చక్కగా సమర్థవంతంగా చేస్తుంది. ఆ ఫ్యాన్ నాకు చాలా ముచ్చటేసింది దాన్ని చూసి. ఎలా ఓపిక తెచ్చుకుని తర్వాత అడిగా, ఏంటిది కదా 3 కదండి పెద్దలు ఉండాల్సింది రెక్కలు, మరి 2 ఉన్నాయేంటి సంగతి ఏంటి? వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, 3 కలిసి దాన్ని చర్చికి డొనేట్ చేశారు. 3 సందాలు వేసుకుని 3 అమ్మల మూలపటమ్మ 3 అమ్మలు కలిసి దాన్ని కొన్నారు. వాళ్ళ 3కి చెడింది. ఒక ఆవిడ తన రెక్కెత్తుకుపోయింది. అయ్యో, అందరూ భక్తులే. ఇప్పుడు గొడవలు ఎందుకు వస్తున్నాయి? సందుకు 2-3 చర్చీలు ఉంటున్నాయి. మంచిదే, సువార్త పెరగటం. ఏ విషయం చేతనైననో, ఏ కారణము చేతనైననో ప్రభువు ప్రకటించబడుతున్నాడు అని పరిశుద్ధ పౌలు మెన్షన్ చేస్తాడు. మంచిదే, దట్ ఇట్ వాస్ వెరీ అప్రిషియేటెడ్ థింగ్. కానీ భక్తి యొక్క ఆవశ్యకత, భక్తి యొక్క ఉద్దేశము ఏంటి అనేది తెలియట్లా. అది విషయం చెప్పడం. అందుకు పరిశుద్ధ పౌలు అంటున్నాడు, సంతుష్టి సహితమైన దేవుని యొక్క భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. బయట ప్రపంచంలో భక్తులే గొడవలకి కారణం. కయ్యను హేబేలు ఉదంతం. కుటుంబంలో గొడవలకి కారణము కూడా ఎవరు? భక్తే. మార్తం ఎవరిని దులిపేసిందని చెప్పాను? యేసుని పట్టుకుని దానికి తెలియకపోయే చంటి బిడ్డ, నువ్వు మా చెల్లెలు కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. మీ అక్క పని చేస్తోంది, తొందరపడుతోంది, మీ అక్కకి వెళ్ళి హెల్ప్ చేయని చెప్పచ్చుగా. నువ్వు పెద్దాడివి, గురువువి, బోధకుడివి, నేను అందుకాది పిలుచుకుంది లోపలికి. అంటే దేవుడు తీర్పు తెలుసడానికి వచ్చాడా? 2 అడుగుతారు యేసయ్యని, యేసు మా వాడు మాకు అన్యాయం చేస్తున్నాడు అయ్యా, కాస్త నువ్వని చెప్పు. మరి నాయన, మీ మీద తీర్పరగా నన్నెవడు ఏర్పాటు చేశాడు అనటం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఓవరాల్ గా మొత్తం మీద ప్రియమైన వాళ్ళరా, భక్తి మంచిదే. భక్తిని నేను పాయింట్ అవుట్ చేయట్లా, దాన్ని నేను దూషించట్లా, విమర్శిస్తూ. విమర్శ అంటే మళ్ళీ తిట్టడం అనుకునే. విమర్శ ఈజ్ ఈక్వల్ టు విశ్లేషణ, అనాలిసిస్. విమర్శ అంటే చాలా మంది తిట్టడం అనుకుంటున్నారు, దూషించడం అనుకుంటున్నారు. విమర్శ ఈజ్ ఈక్వల్ టు అనాలిసిస్, దర్శనం. ప్రైజ్ గాడ్. ఇప్పుడు విమర్శ చేస్తే భక్తి మంచిదే, కానీ నువ్వు ఒక్కసారి నేను ఆత్మ పరిశీలన చేసుకున్నావు. ఎందుకు నీ కుటుంబంలో సమాధానం ఉంటల్లా? ఎందుకు నీ సహవాసాల్లో, గ్రామాల్లో సహవాసాల్లో ఒకళ్ళకొకళ్ళు ఆత్మ కలిగించే ఐక్యత ఉంటల్లా? గుర్రుగా చూసుకుంటున్నారు, వందనాలు చెప్పుకోరు, మొహంలో పెట్టి వెళ్ళిపోతారు. మేము వాళ్ళ ఇంటికి రావండి, ఏమండి మేము పలుకోవట్లేదండి, సిగ్గు లేదండి. ప్రియమైన వారులారా, నొచ్చుకోకండి. ఇది జరుగుతున్న మానవ జాతి, ముఖ్యంగా భక్తుల చరిత్ర. మేము వాళ్ళ ఇంటికి రావు, ఎందుకు రావు? మేము పలుకోవట్లా, ఎందుకు పలుకోవట్లా? వాళ్ళకి మాకు చెడింది వ్యవహారం. ఇంకెక్కడ మహిమపరచబడతాడు యేసు? మీరు భోజనము చేసిననో, పానము చేసిననో, మరి ఏమి చేసిననో ఎవరి మహిమ చేయాలి? అసలు భోజనం సంగతి ఏమి చేసినా తర్వాత సంగతి. అసలు భక్తికి కూడా ఎవరి కోసం చేయాలి? నేను చేసే భక్తి వలన, నేను చేసే ప్రసంగం వలన, నేను పాడే పాట వలన అసలు నా దేవుడికి మహిమ వస్తోందా? ఏమో మాకి తెలియదు. మాకు కావాల్సింది ఏంటి? మేము గుర్తించబడుతున్నామా లేదా? వీ వాంట్ ఎగ్జిబిట్ మై సెల్ఫ్. నన్ను గుర్తించు వాళ్ళందరూ. నా పేరు పెద్దగా వేశారా లేదా? ఫలానా కులం నుండి రక్షించబడిన ఆయన. ప్రభు మన్నించాలి. ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవ్యం? రివర్స్ గేర్ లో ఉంది క్రైస్తవ్యం. అన్యజనుల మధ్య మిమ్మల్ని బట్టే కదా నా నామమో. ఒక పాస్టర్ గారు అంటే ఒక పాస్టర్ గారికి పడదు, ఒక సహవాసం వెళ్ళే వాళ్ళకి ఇంకో సహవాసం పడదు. అన్యుల సంగతి వదిలేద్దాం అబ్బా, మన గురించి మనం మాట్లాడుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా,
నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా నీవు కన్న తండ్రి వంచు నేను నిన్ను చేరితి నాయనా నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండదు నాయనా దాసులాలో ఒకనిగా నన్ను చేసి కావుమి నాయనా దాసులాలో ఒకనిగా నన్ను చేసి కావుము నాయనా. హల్లెలూయా. పాట పాడేటప్పుడు మాత్రమే కదలండి, ఏమనుకోవద్దు. ప్రియమైన వాళ్ళారా, భక్తి అనేది మంచిది, దాన్ని నేను ఎత్తి చూపట్ల. భక్తి చేసేటువంటి విధానంలో క్రమశిక్షణ లేని కారణము చేత దేవుడి మహిమ కొరకు భక్తి చేయలేని దౌర్భాగ్య స్థితిలో సార్వత్రిక క్రైస్తవ సంఘము నెట్టబడుతున్న వేళ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రానికి గుడ్డితనము కలుగు చేసిన కారణము చేత ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్ల. వాళ్ళు వందనాలు చెప్తేనే నేను వందనాలు చెప్తాను. నువ్వు చెప్పచ్చుగా, పరిసయ్యుల నీతి కంటేనో శాస్త్రుల నీతి కంటేనో మీ నీతి అధికముగా లేకపోతే మీరు పరలోక రాజ్యానికి నోచుకోరు. ప్రభువు చెప్పనే చెప్పారు. పరిసయ్యుల నీతి ఏంటి? వాళ్ళకి వందనాలు చెప్పిన వాళ్ళకి వందనాలు చెప్తారు. మనం కూడా అంతేగా. వాళ్ళ ఇంట్లో ఎండు ముక్కలు దోస మన ఇంటికి వచ్చింది, రైట్, రేపొద్దున మన ఇంట్లో నుంచి వాళ్ళకు కూడా వాళ్ళనే పిలుస్తాం. ప్రేమ విందు మళ్ళీ బోర్డు ఒకటి. ప్రేమ విందు అంటే సందాలు చేసేదా? ప్రభువు చెప్పాడు ఏమని? మీరు పగటి విందైననో మీరు రాత్రి విందైననో చేసేటప్పుడు ధనవంతుల్ని పిలవద్దు, నీ బంధువుల్ని పిలవద్దు, నీకు నెలవైన వారిని పిలవద్దు. ఎందుకో తెలుసా? వాళ్ళు తిరిగి నీకు విందు చేస్తారు. హ్యూమన్ సైకాలజీ, మనిషి యొక్క మానసిక పరిస్థితి. వాళ్ళు నాకు మేలు చేశారు కాబట్టి మేలు చేసిన వాళ్ళకే నేను మేలు చేస్తాను అంత ఫిక్స్ అయిపోయాం అంతే. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మనకి కూర వచ్చింది కాబట్టి మన ఇంట్లో చూడవాళ్ళకి కూర వెళ్ళాలి. ఏ నీతిది? వ్యాపార నీతి. వ్యాపార నీతి. వ్యాపార నీతి పేరు పెట్టుకుని మనం బోర్డు పెట్టుకునేది మాత్రం ప్రేమ విందు. ప్రేమ విందు. ప్రేమ అంటే దేవుడు. దేవుడు లేకుండా అదేం ప్రేమ విందు? అందుకు ప్రభు అన్నాడు, మీరు పగటి విందైనను మీరు రాత్రి విందైనను చేసేటప్పుడు ఏం చేయమన్నాడు? పొదలలోకి వెళ్ళండి, రోడ్ల మీదకి వెళ్ళండి, దిక్కులేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని పిలుచుకొచ్చి భోజనం పెట్టండి. ఎందుకో తెలుసా? తిరిగి వాళ్ళు మీకు ఏమీ చేయలేరు, మీరు చేసిన ఫలం మీ దగ్గరే మీ అకౌంట్లోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన భక్తి దట్ వాస్ వెరీ అప్రిషియేటెడ్. కానీ భక్తి చేసే ప్రక్రియ ఉంది చూశారు. ఆ భక్తి చేసే ప్రక్రియలో తేడాలు రావటం వలన ఇప్పుడు భక్తుల వలన ఏం ముంచుకొస్తారు? ప్రమాదం ముంచుకొస్తుంది ప్రపంచానికి. భక్తుల వలన మాత్రమే కుటుంబ వ్యవస్థలు కూలిపోతున్నాయి. నిజం. ఇంకో సంఘటన చెప్తాను. ఆ పరిచయంలో జరిగింది. అబ్బాయి లూథరన్ సంఘస్థుడు, పెళ్లి కుదిరింది. అమ్మాయి పెంతుకోస్తు సంఘానికి వెళ్తుంది. ఏ సంఘానికి? మంచిదే. సార్వత్రిక సంఘం అనబడిన క్రీస్తు శరీరంలో సహవాసాల పేర్లు బాప్టిస్టు, లూథరను, బేతస్తా, ఏదో డిఫరెంట్ కైండ్స్ ఆర్ దేర్. కానీ ఇప్పుడు గొడవ అక్కడే మొదలైంది. పెళ్ళైన వారం రోజుల కల్లా వాళ్ళు మేము విడాకులు తీసుకుంటాం అంటున్నారు. ఏరా నాయనా ఏమైంది? నేను ఇంకొక పాస్టర్ గారు కూర్చోబెట్టాం వాళ్ళ దంపతుల్ని, నవ యువ దంపతులు. నా కథ ఏంటి? ఎప్పుడు ఉపవాసం ఉంటుందండి, ముట్టుకోవద్దంటుంది. ఏమనుకోద్దు, ఇలా చెప్తున్నాను. రోజు తలస్నానం చేయమంటుందండి, రోజు ప్రార్థన అంటుందండి. రైట్, మంచిదే, అది తప్పని నేను అంటావా? కానీ మనం చేసే భక్తి వలన దాని యొక్క పర్యవసానం దేనికి దారి తీయాలి? సమాధానానికి దారి తీయాలా, గొడవలకి దారి తీయాలా? భక్తి యొక్క పర్యవసానం సమాధానానికి దారి తీస్తే దట్ ఇట్ వాజ్ రైటియస్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. అది నీతిమంతుని భక్తి. సమాధానం ఉందా? కొంపలో కుంపడు తప్ప సమాధానం లేదు. రెక్కల గట్టికి ఎండిపోతుంది. మళ్ళీ అందరూ భక్తులే, అన్ని పాటలే, అన్ని ప్రసంగాలే, అన్ని వరాలే, అన్ని స్వస్థతా సభలే, కానీ ఏమి లేదు,
సమాధానం లేదు, శాంతి లేదు, దేవుని నామం క్రైస్తవుల వలన మాత్రమే అవమానించబడుతుందని చెప్పడానికి ఇది సాలదా? సభ్య సమాజానికి సార్వత్రిక సంఘం నుండి వెళ్ళవలసినటువంటి సందేశం దేవుడు స్వస్థత ఇస్తాడు అని కాదు చెప్పాల్సింది. దేవుడు క్రమశిక్షణ నేర్పుతాడు. అందుకు ఆయన దగ్గరికి ఆయన అంటున్నాడు మత్తయి 11:29, నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం, ప్రభు అయిన యేసు ఆయన శిష్యులు ఆది అపోస్తలులు దేవుని రాజ్య సువార్త చేస్తూ గదరేనీయుల దేశానికి వెళ్ళటం మనం చూస్తాం. మార్కు సువార్తమా 5వ అధ్యాయం, దయచేసి ఇప్పుడు చదవండి. వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశానికి రావటం తటస్థించింది. ఆయన దోణి దిగగానే, యేసు వారు దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి, ఎవరు పట్టారు వాడిని? అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధులలో నుండి వచ్చాడు, ఆయనకి ఎదురుపడెను, యేసుకి ఎదురుపడ్డాడు. వాడు సమాధులలో వాసం చేసేవాడు, వాడు సమాధులలో నివాసం చేసేవాడుగా ఉన్నాడు. సంకెళ్లతోనైనను ఎవడు వాడిని బంధింపలేదు, ఎవడు కూడా అతగాడిని బంధించడం కుదరలేదు. పలుమారు ఆ ఇంటి వాళ్ళు ఆ దెయ్యాలు పట్టినటువంటి అబ్బాయి కాళ్ళకి చేతులకి సంకెళ్ళు వేసి బంధించాలని చూసినా వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి, వాడు ఆ చేతి సంకెళ్లను కాలి సంకెళ్లను తెంపేసి చేసిన గనుక ఎవడును అతగాడిని మంచివాడుగా సాధుపరచలేకపోయేను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు, వినండి నా ప్రియమైన వారు, వాడు ఎల్లప్పుడూ కూడా రాత్రింబగళ్ళు సమాధులలోను, రాత్రి లేదు పగల లేదు, ఎప్పుడు సమాధుల్లో ఉండేవాడుగా ఉన్నాడు. కొండలలోను కేకలు వేసుకునేవాడుగా ఉన్నాడు. తనను తాను రాళ్లతో కొట్టుకుని గాయం చేసుకునేవాడుగా ఉన్నాడు. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, రైట్, ఏం చేశాడనుంది? దూరం నుండి వచ్చి నమస్కారం చేశాడు. ఎవరికి? యేసుకి. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, యేసుకి నమస్కారం చేసింది ఎవరు? అప్పటికే అబ్బాయి ఎవరాధీనంలో ఉన్నాడు? అపవిత్రాత్మ పట్టిన ఒకడు అని ఉంది కదా. ఇప్పుడు దెయ్యాలు నమస్కారం చేశాయా యేసు వారికి, అబ్బాయి నమస్కారం చేశాడా అన్నది ప్రశ్న. అబ్బాయి కాదు చేసింది, అబ్బాయిలు అప్పటికే నివాసం ఉంటున్నారు శానా దెయ్యాలు. అంటే ఇప్పుడు దేవుడికి నమస్కారం చేసింది ఎవరు? ప్లీజ్, దేవుడికి నమస్కారం చేసింది ఎవరు? దెయ్యాలు నమస్కారం చేసే. యాకోబయ్య గారు అంటాడు, దెయ్యములను దేవుని నమ్మి వణుకుచున్నాయి. అంటే ఇప్పుడు భక్తి చేసిందంటారా లేదంటారా? చెప్పండి, భక్తి చేసిందా దెయ్యం లేదా? అది ఏ రకమైన భక్తి అనేది తగ్గడం అసలు లేక భక్తి చేసింది. యేసు చూడంగానే పరిగెత్తుకు వచ్చిందంట, నమస్కారం అండి, వందనాలండి పాస్టర్ గారు, వందనాలు. అంటే ఇప్పుడు భక్తి ఉంటే వందనాలు చెప్తున్నామా, భక్తి లేకపోతే వందనాలు చెప్తున్నామా? చెప్పండి నా ప్రియమైన వారు. భక్తి ఉంది కాబట్టి వందనాలు చెప్తున్నావు, భక్తి ఉంది కాబట్టి చర్చికి వస్తున్నావు, భక్తి ఉంది కాబట్టి పాటలు పాడుతున్నావు, భక్తి ఉంది కాబట్టి చెప్పులు పరదా కింద దాచుకునే వాక్యం వింటున్నావు. దాచుకున్నారా? చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అని. ప్రియమైన ఆత్మ బంధువులారా, భక్తి చేసింది దెయ్యం. అది ఏ రకమైన భక్తి అనేది తర్వాత సంగతి. భక్తి చేసింది దెయ్యం. నెక్స్ట్ ఏమంటోంది? నమస్కారం చేసి అంటోంది. ఏమంటోంది తల్లి? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అసలు ఏం పలకాలో అదే పలికిందండి. మనకన్నా ఒక అడుగు ముందే ఉంది దెయ్యం. నజరేయుడా అనలా, బోధకుడా అనలా, దెయ్యాలను వెళ్ళగొట్టేవాడా అనలా, గర్భఫలాలు ఇచ్చేవాడా అనలా, స్వస్థతలు చేయువాడా అనలా. మనం మాత్రం అలానే చూస్తున్నాం. అవునా కాదా? ఏసంటే స్వస్థతలు ఇస్తాడు, ఏసంటే దెయ్యాలు పోగొడతాడు, ఏసంటే గర్భఫలాలు ఇస్తాడు, ఏసంటే ఫారెన్ ఫండ్ ఇప్పిస్తాడు. ఛీ, వాట్ ఏ షేమ్, వాట్ ఏ పిటీ. ఏసంటే అదా సభ్య సమాజానికి సార్వత్రిక సంఘం నుండి వెళ్ళవలసిన మెసేజ్? అదా? నో, కాదు.
అవి తర్వాత యేసు స్వస్థతలు ఇస్తాడు, యేసు గర్భఫలాలు ఇస్తాడు, యేసు దెయ్యాలు వెళ్ళగొడతాడు, అది తర్వాత సంగీతబ్బా. అసలు యేసు దేనికి వచ్చాడు? యేసు యొక్క ఉద్దేశం ఏంటి? ఆయన సిలువ ఎందుకు ఎక్కాడు? సిలువలో ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి? ఆయన దగ్గరికి ఎందుకు రావాలి? ఈ మినిమం ఫండమెంటల్ అంతా పక్కన పెట్టేశారు, దాన్ని చెత్తబుట్టలో వేశారు. ఎంతసేపు స్వస్థతలు, ఎంతసేపు అద్భుతాలు, ఎంతసేపు ఆశ్చర్యకార్యాలు. ఇందుకు ఆ యేసు దగ్గరికి వచ్చేది అంటే యేసు నువ్వు తుడుచుకుని మూతి తుడుచుకుని గుడ్డనుకుంటున్నావా? యేసు వాడుకుని పక్కన పడేసేటువంటి డస్ట్బిన్ లో పడేసేటువంటి చెత్త సరుకు అనుకుంటున్నావా? మనం అలానే ప్రొజెక్ట్ చేస్తున్నాం దేవుడిని. మన యొక్క భక్తి జీవితం దేవుడిని లోకానికి ఎలా చూపిస్తోంది? యేసుని ఎంతైనా వాడుకో, యేసుని ఎంతైనా వాడుకో, యేసుని ఎంతైనా వాడుకో. మేము అక్కడికి వెళ్ళామండి, గర్భఫలం వచ్చిందండి, ఆటలు గట్టికి పోయామండి, తైలాభిషేకం చేశారండి, సిగ్గులేదు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దిస్ నైట్. దేనికి తైలాభిషేకం? ఏ ఉద్దేశంతో తైలాభిషేకం? ఆయిల్ పార్టీని సముకునేందుగా సంఘాలు, స్వస్థతలు ఇవ్వటానికి ఆ సంఘం. ఆది సంఘం ఏం చేసింది? దేవుని రాజ్య సువర్తమానము మాత్రమే చేసింది. కరెక్ట్ అన్నా? మార్కు సువార్త 1:15 చెప్పబడి ఉంది, దయచేసి చదవండి. మార్కు సువర్తమానము సంపూర్ణమైనది, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని చెప్పుచు దేవుని. థాంక్యూ. దేని గురించి చెప్పాడు యేసయ్య? రాండి స్వస్థతలు ఇస్తా, రాండి లైన్లో నుంచోండి అన్నాడా? గర్భఫలాలు ఇస్తాను రండి అన్నాడా? ఏమన్నాడు? దేవుని రాజ్యం అనేది ఒకటి ఉంది, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందు ఆనందం. అది ఉందా నీ బ్రతుకులో, నీ సహవాసంలో, మీ గ్రామంలో, మన ఇంట్లో, నా ఒంట్లో? లేనప్పుడు ఇంకేం దేవుని రాజ్యం? ఎందుకు తీసుకున్నావు బాప్తిసం? ఎందుకు వెళ్తున్నావు చర్చికి? ఎందుకు చేస్తున్నావు భక్తి? క్రమశిక్షణ లేని పరిచర్య, క్రమశిక్షణ లేని భక్తి. సభ్య సమాజంలో యేసుని ఒక విదూషకుల్లాగా ఎగతాళిగా చూపిస్తున్నాయి తెలుసా? అపార్థం చేసుకోకండి. దెయ్యము నమస్కారం చేసింది, నెక్స్ట్ ఏమంటుంది? ఎవరిగా గుర్తించింది యేసుని? పనులు చేసే పెట్టేవాడుగా గుర్తించలా. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. అసలు